ఇటు 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీ స్కీములన్నారు. దాంతో పాటుగా 420 హామీలన్నారు. అయితే ఇక్కడ వచ్చిన కష్టం ఏంది అనంటే, ఈ 6 గ్యారంటీ స్కీములని అమలు చేయాలి. అందులో 13 అంశాల్లో 4 అంశాలని తూతూ మంత్రంగా ప్రజలకిచ్చేసి, మేము అంతా బాగు చేసినామని ఒక ఓవర్ ప్రొజెక్షన్ ఇవ్వడం వల్ల, అందులో ముఖ్యంగా రుణమాఫీ. ఇక రేవంత్ రెడ్డి రుణమాఫీ గురించి చెప్పిన మాటలైతే అన్నీ ఇన్ని గావు. నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదు. మీకు ఈ ముచ్చట, ఈ లెక్కలు ఇవన్నీ బరాబరు అందరికీ గుర్తున్నాయి. సో, మాట తప్పినామనేసి ఏం చేసారు దేవుళ్ళ మీద, ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ ఒకటొచ్చినాయి గదా! అంటే డిసెంబర్ 7 తారీఖే రుణమాఫీ అన్నారు. డిసెంబర్ 7కే. ఇక అప్పట్లో నమ్ముతారో నమ్మరో అనేసి ఏం చేసిర్రు ఈ మాటని, వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీతో జెప్పిచ్చిర్రు. 2,00,000 ఏకకాలంలో 2,00,000 రుణమాఫీ. సో, దాని తర్వాత ఆ లెక్కలేమైంది చెప్పు, ముందు 60,00,00,000